డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. సనాతన ధర్మానికి సంబంధించి ఒక పవర్ఫుల్ డిక్లరేషన్, ఒక ప్రకటన, ఒక మంత్ర, ఒక వాక్యం ఈ వీడియోలో మాట్లాడబోతా ఉన్నాం. ఉపనిషత్తుల్లో కూడా దీని కొరకు రచించబడి జరిగింది. అలానే అద్వైతంలో కూడా దీని గురించి లిఖించబడి జరిగింది. పూర్వంలో ఋషులు కొన్ని వేల సంవత్సరాల క్రితం కింగ్డమ్స్ని మేనిఫెస్టేషన్ చేయడం కొరకు, అనంత విశ్వ సంపదని, అష్టైశ్వర్యాల్ని ఆకర్షించడం కొరకు కూడా ఋషులు ఉచ్చరించిన ప్రకటన ఇది అని మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలానే సప్త సముద్రాలలో, అడవుల్లో, మౌంటైన్స్లో, టెంపుల్స్లో కూడా ఋషులు దీన్నే ఉచ్చరించారు అని మీ అందరికీ ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నా. ముఖ్యంగా సనాతన ధర్మాన్ని ఫాలో అవుతున్న వాళ్ళు ఈ వాక్యాన్ని, ఈ డిక్లరేషన్ మీరందరూ ఉచ్చరించగలిగితే మీరు చేస్తున్న మేనిఫెస్టేషన్కి 1000 ఏనుగుల బలం యాడ్ అవుతా ఉంది. ప్రెజెంట్ మేనిఫెస్టేషన్ అంటున్నాం కానీ మోడర్న్ సైన్స్లో ఒకప్పుడు ఋషులు దీని కొరకు అద్భుతంగా లిఖించబడి ఉన్నారు. మేజర్ హిడెన్ సీక్రెట్స్ని వీడియోలో రివ్యూలు చేయబోతా ఉన్నా. లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి. స్టే ట్యూన్డ్. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో విశ్వగురు వైబ్రెంట్ శ్రీ వంశీ గారు ఉన్నారు. వీరు డివైన్ మేనిఫెస్టేషన్ మాస్టర్, లైఫ్ కోచ్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం మాట్లాడదాం. గురుగారు నమస్తే. ఆత్మ నమస్కారం. సో ఎప్పుడు మీరు మాట్లాడినప్పుడు లేదంటే మీ వీడియోస్లో ఎక్కువగా ఉండేది అహం బ్రహ్మాస్మి. అహం బ్రహ్మాస్మి అనే వర్డ్ మీ నుంచే ఎక్కువగా మేము విన్నాం. అంటే మీ నుంచి, మేమనే కాదు, ఈ 2 తెలుగు రాష్ట్రాలలో అసలు ఆ వర్డ్ ని మీరే ఇంట్రడ్యూస్ చేశారని కూడా చెప్పొచ్చు. అసలు అందరూ అహం బ్రహ్మాస్మి అనే వర్డ్ మాట్లాడుతున్నారంటే దానికి కారణం మీరే. అసలు అహం బ్రహ్మాస్మికి ఈ సనాతన ధర్మానికి గల కనెక్షన్ ఏంటి? అంటే దానికి గల మన కనెక్టివిటీ ఏముంటుంది? అది మనకి మేనిఫెస్టేషన్ కి ఎలా కనెక్ట్ చేస్తుంది? అహం బ్రహ్మాస్మి అనేది ఒక పెద్ద ఆశీర్వాదము. ఈ కలియుగానికి అదే ఒక మణిద్వీపం అని చెప్పొచ్చు. అదే మనకి ఒక సృష్టి అని చెప్పొచ్చు. మేజర్ హిడెన్ సీక్రెట్స్ ని వీడియోలో రివ్యూ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుర్గాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీ శ్రీమాత్రే నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనములు. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఇస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. నేను మీ వైబ్రెంట్ శ్రీవంశీ. రైట్, అహం బ్రహ్మాస్మి అన్నది ఇట్స్ నాట్ జస్ట్ ఎ వర్డ్. అదొక చిన్న స్టేట్మెంట్, ఒక చిన్న ప్రకటన, చిన్న మంత్ర అని మాత్రం కాదు. అహం బ్రహ్మాస్మి అన్న పదం ఏదైతే ఉందో ఇట్స్ ఏ కీ టు క్రియేషన్. అంటే సృష్టించడానికి కీ ఏదైనా ఉంది అంటే అది అహం బ్రహ్మాస్మి అని చెప్పొచ్చు. ఉపనిషత్తుల్లో దీని గురించి లిఖించబడి ఉన్నది. అద్వైతం నుంచి తీసుకొచ్చిన సాంస్క్రిట్ వర్డ్ అహం బ్రహ్మాస్మి అంటే ఐ ఆమ్ గాడ్, ఐ ఆమ్ యూనివర్స్, ఐ ఆమ్ దట్, ఐ ఆమ్ ఇన్ఫినిట్, ఐ ఆమ్ డివైన్ అని అర్థము. అహం బ్రహ్మాస్మి అన్న వర్డ్ ఎప్పుడైతే మనం చాంటింగ్ చేస్తామో రెగ్యులర్గా, సృష్టికున్న శక్తిలో మన శరీరంలో ఉన్న దైవ కళలు, విశ్వ కళలు కోరిలేట్ అవుతాయి. అర్థమవుతుందా? అహం బ్రహ్మాస్మి అనేది చాలా పెద్ద టర్మ్. అదొక చిన్న మంత్రాన్ని కూడా చెప్పలేము. ఇంకా మాట్లాడాలి అంటే ఈ కలియుగంలో అహం బ్రహ్మాస్మి అన్నది ఒక మణిద్వీపం అని చెప్పొచ్చు. అహం బ్రహ్మాస్మి అన్నది ఒక సుదర్శన చక్ర అని చెప్పొచ్చు. అహం బ్రహ్మాస్మి అన్నది ఒక యంత్ర అని చెప్పొచ్చు, ఒక చక్ర అని చెప్పొచ్చు. హిందూ తత్వానికి సంబంధించిన ఒక సాక్రెడ్ జామెట్రీ అని చెప్పొచ్చు. దివ్య తత్వానికి సంబంధించింది, దైవతత్వానికి సంబంధించింది, విశ్వతత్వానికి సంబంధించింది అహం బ్రహ్మాస్మి. ఇది రెగ్యులర్గా మనం ఎలా ప్రాక్టీస్ చేస్తే మనకి ఇది లైఫ్లో ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు తీసుకొని వెళ్తుంది. లైక్ హెల్త్ పరంగా, వెల్త్ పరంగా, కెరియర్ పరంగా, రిలేషన్షిప్స్ పరంగా, ఫిజికల్, మెంటల్, ఎమోషనల్, ఫినాన్షియల్, స్పిరిచువల్, ఈ 5 మార్గాలలో ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు తీసుకొని వెళ్ళడానికి ఏదైనా ఒక వజ్రాయుధం ఉంది అంటే, ఏదైనా ఒక బ్రహ్మాస్త్రం ఉంది అంటే అది అహం బ్రహ్మాస్మి అని చెప్పడంలో నాకు ఎటువంటి ఆలోచనే లేదు. కొన్ని వేల సంవత్సరాల క్రితము ఋషులు రాజ్యాల్ని ఆకర్షించడానికి, కింగ్డమ్స్ని మేనిఫెస్ట్ చేయడానికి, వెల్త్ని మేనిఫెస్టేషన్ చేయడానికి, మోక్షాన్ని పొందడం కొరకు సీక్రెట్ గా వాడిన పదం ఏదైనా ఉంది అంటే అది అహం బ్రహ్మాస్మి. ఉపనిషత్తుల్లో దీని గురించి రచించబడి ఉన్నది. అప్పటి నుంచి ఉంది. బట్ అది ఈ తెలుగు రాష్ట్రాలకి కానీ ఇప్పుడు ప్రెసెంట్ దాన్ని మర్చిపోయారు. మరో ఓంకారం అని చెప్పడంలో నాకు ఆలోచన లేదు, అనుమానం లేదు.
కొన్ని వేల సంవత్సరాల క్రితం అటు మౌంటైన్స్లో, అటు ఫారెస్ట్స్లో, అటు టెంపుల్స్లో కూర్చొని ఏదైనా సాధన ఋషులు చేశారు అంటే అది అహం బ్రహ్మాస్మి. అంతటా మొదలైంది అహం బ్రహ్మాస్మి నుండే. ఒక చిన్న ఎగ్జాంపుల్ మా, ఒక వ్యక్తి నేను పేదవాడిని, నా బ్రతుకింతే, నా జీవితం చిన్నది అని ఆలోచించుకుంటే జీవితం ఇంకా అతనికి అలానే ఉంటుంది. అదే అహం బ్రహ్మాస్మి. అదే ఒక వ్యక్తి నేను కుబేరుడును, నేను ఐశ్వర్యవంతుడును, నేను ధనవంతుడును, దైవతత్వాన్ని, విశ్వతత్వాన్ని, దివ్యతత్వాన్ని కలిగి ఉన్న వ్యక్తిని నేనే అబుండెన్స్, నేనే సృష్టి అని అనుకుంటే ఆ వ్యక్తికి అంతా సమృద్ధి. అదే అహం బ్రహ్మాస్మి. ఇప్పుడు అహం బ్రహ్మాస్మి అనే నినాదం మనం చెప్తున్నామంటే భగవంతుడికి మనం బెగ్ చేస్తున్నట్టు కాదు. ఐ ఆమ్ దాట్, నేను పలానా అని విశ్వానికి, భగవంతుడికి, పంచభూతాలకి, నవగ్రహాలకి మనం ఒక ప్రకటన ఇస్తున్నట్టే. ఈ అహం బ్రహ్మాస్మి అని సనాతన ధర్మం ఫాలో అవుతున్న ప్రతి ఒక్క మానవుడు అష్టైశ్వర్యాలని, ఆయురారోగ్యాన్ని, సిరి సంపదల్ని, ఉద్యోగ అభివృద్ధిని, వ్యాపార అభివృద్ధిని ఆకర్షించాలి అంటే ప్రతి ఒక్క వ్యక్తి నోటి నుండి రావాల్సిన పదం ఏదైనా ఉంది అంటే దట్ ఈజ్ అహం బ్రహ్మాస్మి. మీరు మీ జీవితంలో ఎటువంటి భయం వచ్చినా, ఏమైనా ఒక ఛాలెంజ్ వచ్చింది, ఒక అవరోధం వచ్చింది, ఒక అడ్డంకి వచ్చింది, ఒక ఇబ్బంది వచ్చింది, ఏమి చేయాలా? ఆరాంసే ప్రశాంతంగా ఉండి కాసేపు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసి లెఫ్ట్ హ్యాండ్ హార్ట్ చక్ర మీద పెట్టి, రైట్ హ్యాండ్ హార్ట్ చక్ర మీద పెట్టి, ఐస్ క్లోజ్ చేసుకొని మీ పైనుండి గోల్డ్ కలర్ రేస్ విండ్ ఫాల్ అవుతున్నట్టు మీరు గ్రహించి ఒక 3 to 11 times అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అని చెప్పండి. నిమిషాలలో భయం పోతుంది, సెకండ్స్లో భయం పోతుంది. ఒక ఛాలెంజ్ వచ్చింది, ఒకటే మనకున్న శక్తి, మనకున్న బ్రహ్మాస్త్రం ఏంటి? అహం బ్రహ్మాస్మి. ఒక సక్సెస్ వచ్చింది, అహం బ్రహ్మాస్మి. ఒక ఆనందం వచ్చింది, అహం బ్రహ్మాస్మి. ఒక బాధ వచ్చింది, అహం బ్రహ్మాస్మి. ఒక భయం వచ్చింది, అహం బ్రహ్మాస్మి. ప్రతిరోజు కొన్ని 100 సార్లు తెలిసి తెలియక రిలీజ్ చేస్తూనే ఉండాలి. ఎప్పుడైతే మనం తెలిసి తెలియక కాన్షియస్లీ ఆర్ అన్కాన్షియస్లీ అహం బ్రహ్మాస్మి అనే నినాదాన్ని మనం సృష్టిలోకి విడుదల చేస్తామో సృష్టిలో ఉన్న దివ్య శక్తితో, దైవ శక్తితో, విశ్వశక్తితో మన శరీరంలో ఉన్న శక్తి ఎనర్జీ సెంటర్స్ మ్యాచ్ అవుతాయి, అలైన్ అవుతాయి. తద్వారా మాటే మంత్రం అవుతుంది, మనసే మందిరం అవుతుంది. భగవద్గీతలో అదే కదా ఉంది, మనం ఎన్నో వీడియోస్ లో మాట్లాడాం. యద్భావం తద్భవతి. ఎటువంటి ఆలోచనలు కలిగి ఉంటామో అలానే తయారవుతాం. ఈవెన్ బైబుల్ కూడా అదే చెప్తా ఉంది. యాజ్ ఎ మ్యాన్ థింక్ హీ ఈజ్. ఖురాన్ అదే చెప్తా ఉంది, గౌతమ్ బుద్ధుడు అదే చెప్తున్నాడు. అండ్ ఈ భూమి మీద నడిచిన ప్రతి మాస్టర్, స్వామి వివేకానంద కావచ్చు, శంకరాచార్యుల వారు కావచ్చు, జీసస్ క్రీస్ట్ కావచ్చు, ఒకటే చెప్తున్నారు, యు ఆర్ నాట్ సపరేట్ ఫ్రమ్ ద గాడ్, యు ఆర్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద గాడ్. నువ్వు దైవతత్వానికి వ్యతిరేకము కాదు, దైవ స్వరూపమే నువ్వు, దైవం యొక్క అంశ నువ్వు. అందుకే మానవుడే దేవుడు అన్న మాట కూడా అందుకే వచ్చింది, మనుష్యే దైవ రూపేణ అన్న మాట కూడా అందుకే వచ్చింది. అండ్ మనకు మహాశివుడు చెప్పాడు, శరీరంలో 112 ఎనర్జీ సెంటర్స్ ఉన్నాయి. మన భాషలో చెప్పాలంటే 112 శక్తి పీఠాలు. అందులో మెయిన్ చక్రాస్ 7, మూలాధార నుండి క్రౌన్ చక్ర వరకు మెయిన్ చక్రాస్ 7 ఉన్నాయి. మరి శక్తి పీఠాలు మన శరీరంలోనే ఉన్నాయి. వీఆర్ ద సోర్స్ ఆఫ్ గాడ్స్ మెటీరియల్ మనమే. సో మేనిఫెస్టేషన్, లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, విజువలైజేషన్, మనీ మేనిఫెస్టేషన్, విజువలైజేషన్, ఈ మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్, ఈ సనాతన ధర్మాన్ని ఫాలో అవుతున్న ప్రతి మానవుడు అహం బ్రహ్మాస్మి అన్న చాంటింగ్ చేస్తే మేనిఫెస్టేషన్లో కింగ్ అవుతారు. పట్టుకున్నదంతా బంగారమే, ఇంకా దేనికి భయపడాల్సిన పని లేదు. అందరూ కామెంట్స్ లో అహం బ్రహ్మాస్మి అని టైప్ చేయండి. మార్నింగ్ లేవగానే మిర్రర్ చూసి చిన్నప్ చేసి స్మైల్ చేస్తూ అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అని చాంటింగ్ చేయండి. తెలియకుండా మీ ఎనర్జీ సెంటర్స్ యాక్టివేట్ అవుతాయి. తెలియకుండా పంచభూతాల యొక్క అనుగ్రహం, నవగ్రహాల యొక్క అనుగ్రహం, మీ ఇంటి పెద్దల యొక్క అనుగ్రహం, ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం, ఆ పరమాత్మ, ఆ లోకమాత జగన్మాత యొక్క అనుగ్రహం 100% పొందుతారు. దేనికి భయపడాల్సిన పని లేదు. మీ కొరకు సృష్టి ఎప్పుడూ వేచి చూస్తుంది, మిమ్మల్ని సక్సెస్ చేయడం కొరకు, మిమ్మల్ని ఐశ్వర్యవంతులు చేయడం కొరకు. ఆ ఐశ్వర్యం కృతజ్ఞత రూపంలో సేవా కార్యక్రమాలకి మనం హెల్ప్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే లోక కళ్యాణం చేసే ఆశీర్వాదం ఎవరికైతే ఉందో వాళ్ళే ఐశ్వర్యవంతులు అవుతారు, వాళ్ళే అహం బ్రహ్మాస్మి అన్న మాట చోట్లో పడుతుంది. ఈ వీడియో మీ ముందుకు రావడం కూడా యాదృచ్ఛికం కాదు, ఇది భగవంతుడి యొక్క ఆశీర్వాదం అని మీరందరూ నమ్మాల్సిన అవసరం ఉంది. అందరూ కామెంట్స్లో అహం బ్రహ్మాస్మి అని టైప్ చేయండి. మన అనుకున్న వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి. ఏం భయపడాల్సిన పని లేదు. ఎవరున్నా లేకున్నా మీకు మీ వైబ్రెంట్ శ్రీ వంశీ గారు ఎల్లప్పుడూ ఉన్నారు. ఇది నా మాట. నేను కనిపిస్తాను,
వినిపిస్తాను. బ్యాక్ టు ద హోస్ట్. ఎగ్జాక్ట్లీ. సో అందరికీ కూడా బాగా చక్కగా అర్థమై ఉంటుంది. అండ్ ఈసారి కూడా మీరు కోర్సెస్ డిఫరెంట్ గా డిజైన్ చేశారు, మన క్లాసెస్ కూడా డిఫరెంట్ గా డిజైన్ చేశారు. అండ్ ఇది అందరికీ కూడా చాలా చక్కగా, అంటే ఇంపార్టెంట్ గా అందరూ అటెండ్ అవ్వాల్సిన కోర్స్ అని అంటున్నారు. దాని గురించి మీరు చెప్తారు? ష్యూర్ అమ్మా. ఓపెన్ గా మాట్లాడుకుంటే మొన్న వినాయక చవితి నాడు బ్రహ్మాండంగా విఘ్నేశ్వరుడి యొక్క ఆశీర్వాదం పొందడం జరిగింది. అందరం చక్కగా బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేసుకున్నాము. సో విఘ్నేశ్వరుడికి సంబంధించిన సాధనలో ఆ రోజంతా అలీలనమై ఉన్నాము. ఆ సాధనలో మునిగి తేలుతూ ఉన్నాము. ఆ తరువాత ఆల్మోస్ట్ కెమెరా ముందుకు వచ్చి టూ months అయింది బికాస్ ఆఫ్ హెక్టిక్ స్కెడ్యూల్స్. అహం బ్రహ్మాస్మి ఫ్యామిలీస్కి, మన డిసైపుల్స్కి, సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న వాళ్ళకి, సనాతన ధర్మాన్ని ఫాలో అవుతున్న వాళ్ళకి ఏమి చెప్పాలి అని ఆలోచించే ప్రాసెస్లో భగవంతుడి ఆశీర్వాదం ఒక మాట కనిపిస్తుంది, వినిపిస్తుంది తరంగాల రూపంలో. భగవంతుడి యొక్క ఆశీర్వాదం అది ఇప్పటి వరకు ఎవరు మాట్లాడలేదు అని చెప్పడంలో కూడా నాకు అనుమానమే లేదు. ఒకవేళ రేపు భవిష్యత్తులో మాట్లాడినా దానికి బేజం వేసింది కూడా వైబ్రెంట్ శ్రీ వంశీ గారు. అది అమ్మవారి ఆశీర్వాదం అని చెప్తా ఉన్నా. అది ఏంటి అంటే ధన బ్రహ్మాస్మి. ధన బ్రహ్మాస్మి అంటే ఐ ఆమ్ వెల్త్, ఐ ఆమ్ అబుండెన్స్. నేనే సంపదకి ప్రతిరూపం, నేనే సమృద్ధికి ప్రతి స్వరూపం అని అర్థం. సో దీనికి సంబంధించి ధన బ్రహ్మాస్మి 7 days సాధన అని చెప్పి ఈ సెప్టెంబర్ 21వ తారీఖు నుండి కంటిన్యూస్ గా సెప్టెంబర్ 27వ తారీఖు వరకు ఇది దైవ కార్యక్రమము. జూమ్ కాల్లో ఉండబోతుంది. మార్నింగ్ 5:45, 6 నుండి మార్నింగ్ 7:30 వరకు ఉండబోతా ఉంది. ఏం మాట్లాడుతున్నామంటే మనీ కర్మ ప్యూరిఫికేషన్. ఇప్పుడు మీరు డబ్బు కొరకు సఫర్ అవుతున్నారు, సంపాదించిన డబ్బు నిలవట్లేదు, సంపాదించిన డబ్బు నరులు పాలైపోతా ఉంది, ఎంత సంపాదించినా ఏమీ ఉండట్లేదు, నాకు ఇవ్వాల్సిన వాళ్ళు నాకు ఇవ్వట్లేదు, తెలియకుండా అప్పుల్ని ఆకర్షిస్తున్నాను. వీటన్నిటికీ కారణాలు ఏంటి అంటే మనీ కర్మ. జన్మ జన్మల నుండి ఒక పాపాలు అలా కంటిన్యూ అవుతాయి త్రూ బ్లడ్ లైన్. పూర్వ జన్మంలో చేసిన పుణ్య కార్యక్రమమో పాప కార్యక్రమమో, యాన్సిస్టర్స్, ఇంటి పెద్దల దగ్గర నుండి కొన్ని వస్తాయి. అంటే జన్మ జన్మల నుండి మనీకి సంబంధించిన కర్మ ప్యూరిఫికేషన్ అయ్యేటట్టు మాట్లాడబోతా ఉన్నాం. అలానే పంచభూతాస్ యాక్టివేషన్ మాట్లాడబోతున్నాం. కొన్ని యంత్రాస్ కొరకు మాట్లాడబోతా ఉన్నాం. లక్ష్మీదేవి యొక్క సిద్ధి పొందడం కొరకు కొన్ని మాట్లాడబోతున్నాం. కొన్ని డివైన్ కోడ్స్, కొన్ని మేనిఫెస్టేషన్ కోడ్స్ మాట్లాడబోతా ఉన్నాం. కొన్ని స్పిరిచువల్ రెమెడీస్, పరిహారాలు అంటాం కదా, కొన్ని పరిహారాలు మాట్లాడబోతున్నాం. మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్ గురించి మాట్లాడబోతా ఉన్నాం. సులభంగా సునాయాసంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం, కటాక్షం ఎలా పొందాలి, తెలిసి తెలియక చేసిన పాపాలకు క్షమాభిక్ష ఎలా కోరుకోవాలి, శరణాగతి ఎలా వేడుకోవాలి, అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం ఎలా ఆరాటపడాలి, ఒకటా రెండా, లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, లా ఆఫ్ విజువలైజేషన్, ఇవన్నీ కూడా యూనివర్సల్ సైన్స్ లోకి వచ్చేస్తాయి. ప్రిన్సిపల్స్ ఆఫ్ యూనివర్స్ అన్ని మాట్లాడబోతా ఉన్నాం. అండ్ ఈ ప్రోగ్రామ్ మళ్ళీ భవిష్యత్తులో ఉంటుందా అంటే 100% ఉండదు. ఎవరైనా మాట్లాడారు అంటే వాళ్ళకి బీజం కూడా ఈ ప్రోగ్రామ్ అని ఒక్కసారి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే ధన బ్రహ్మాస్మి అనే టాపిక్ ఇప్పటి వరకు సౌత్ ఇండియాలోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్ భూ ప్రపంచంలోనే ఎక్కడైనా లేదు. ఉంది అంటే షోమి, అది నాకు భగవంతుడి ఆశీర్వాదం అని ప్రౌడ్ గా చెప్తున్నాను. అది నా కొరకు కాదు, అహం బ్రహ్మాస్మి వాళ్ళ కొరకు, అహం బ్రహ్మాస్మి ఫ్యామిలీ కొరకు, మన తెలుగు వాళ్ళు ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని ఒక మెసెంజర్ గా భగవంతుడి యొక్క ఆశీర్వాదం అది. కరెక్ట్. ఇది అయితే చాలా పెద్ద ప్రోగ్రామ్ అయిపోతుంది. అయితే అందరూ కూడా దీనికి రిజిస్టర్ అవ్వచ్చు. సో రిజిస్టర్ అవ్వడానికి మనకి ఇక్కడ కింద స్క్రీన్ పైన నంబర్స్ ఉంటాయి, వాటిని మీరు కాంటాక్ట్ చేసినట్లయితే మీరు ప్రోగ్రామ్కి రిజిస్టర్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మనకి గురువు గారిని పర్సనల్గా వచ్చి కలిసి మీరు మాట్లాడాలి అని అనుకుంటే పర్సనల్ అపాయింట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాని కొరకు కూడా మీరు కింద స్క్రీన్ పైన ఉన్న నంబర్స్ని కనుక మీరు కాంటాక్ట్ చేసినట్లయితే అపాయింట్మెంట్స్ అనేది ఫిక్స్ చేస్తారు, మీరు వచ్చి గురుగారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, జై సనాతన ధర్మం. అతి త్వరలో కలుద్దాం. నేను మీ వైబ్రెంట్ శ్రీ వంశీ.